ఈ ఆషాఢం శ్రావణ స్పెషల్ మన ఎస్కేటీ గోల్డ్ అండ్ డైమండ్స్ లో తక్కువ VA0 మేకింగ్ ఛార్జెస్ తో పాటు గోల్డ్ సేవింగ్స్ ప్లాన్ లో చేరితే ఉచితంగా 5 గ్రాముల వెండి నాణెం పొందే సువర్ణ అవకాశం. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. జార్ఖండ్ లో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు భారీ ర్యాలీ చేపట్టారు. ఈరోజు ఉదయమే అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు పెద్ద ఎత్తున రావడంతో కొన్ని రోజులుగా వాళ్ళు తీవ్రంగా ఆందోళన చేస్తూ ఉన్నారు. నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నిరాహార దీక్షకు 100 మంది విద్యార్థులు దిగారు. అయినా సరే ప్రభుత్వంలో తమ డిమాండ్లకు సరైనటువంటి పరిష్కారం చూపకపోవడంతో ఇవాళ డైరెక్ట్గా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో వేలాదిగా విద్యార్థులు తరలి వచ్చారు. విద్యార్థులు అలాగే నిరుద్యోగులు వీళ్ళందరూ కూడా కదం తొక్కుతూ అసెంబ్లీ వైపు పరుగులు పెట్టారు. కానీ అక్కడ అప్పటికే భారీగా పోలీసుల్ని మోహరించి ఉన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఒక ముళ్ళ కంచెలు కూడా ఏర్పాటు చేశారు. కానీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా విద్యార్థులు వాటిని తోచుకుంటూ అసెంబ్లీ మీదుగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి దృశ్యాలు చూస్తుంటే మీకు అర్థమవుతుంది అక్కడ విద్యార్థులు నిరుద్యోగులు ఎంత తీవ్రంగా అక్కడ అసెంబ్లీ లోపలికి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నం చేస్తున్నారో అర్థమవుతుంది. సో ఇంకా ఆ ఒత్తిడి పెరిగేసరికి ఆ ఘర్షణ ఎక్కువయ్యేసరికి పోలీసులు ఒకానొక సందర్భంలో లాఠీచార్జ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. జలఫిరంగుల్ని వదిలారు. వాటర్ క్యానన్స్ని వాళ్ళ మీద ఆ విద్యార్థుల మీద నిరసనకారుల మీద ప్రయోగించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా వెనక్కి తగ్గకుండా విద్యార్థులు అసెంబ్లీ ముట్టడికే ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితి. జార్ఖండ్లో కొద్ది రోజులుగా ఇదే రకమైనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఎందుకంటే మనం ఢిల్లీలో చూసాము జంతర్ మంతర్ దగ్గర ఆ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే నిరసన జరిగిందో నిరాహార దీక్షలు జరిగాయో అక్కడ పెద్ద ఎత్తున లాఠీచార్జ్ జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జెన్జీ యువత చేసినటువంటి ఆందోళనకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించి లోక్సభలో రాజ్యసభలో ఆ బలమైనటువంటి సంస్కరణలకు సంబంధించినటువంటి బిల్ యాంటీ పేపర్ లీక్ బిల్లు కూడా ఆమోదం పొందిందంటే ఇది జెన్జీ యువత సాధించినటువంటి విజయం. అట్ ద సేమ్ టైం అక్కడ ఢిల్లీలో అలా ముగిసిందో లేదో కాక్రోచ్ జనతా పార్టీ నిరసన విజయవంతంగా ముగిసిందో లేదో నెక్స్ట్ ఇక్కడ జార్ఖండ్లో కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే సేమ్ టైంలో సేమ్ పీరియడ్లో జార్ఖండ్లో కూడా ప్రిలిమినరీ పరీక్ష పేపర్ లీక్ ఆరోపణలు రావటం విద్యార్థుల్లో ఒక కసిని పెంచింది. అక్కడ ఢిల్లీలో ఏదైతే జెన్జీ యువత ఉధృతంగా ఉద్యమం చేసిందో వాళ్ళ ఉద్యమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని జార్ఖండ్లో కూడా విద్యార్థులు నిరుద్యోగులు పెద్ద ఎత్తున రాంచీ వేదికగా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. సో అక్కడ ప్రభుత్వం విద్యార్థుల్ని పిలిపించుకొని ఆందోళనకారులు పిలిపించుకొని మాట్లాడింది. కొన్ని ప్రతిపాదనలకు సానుకూలం తెలిపినప్పటికీ కూడా వాళ్ళ ప్రధాన డిమాండ్ ఏంటి? ఈ పేపర్ లీక్కి సంబంధించి పూర్తి స్థాయిలో నిజాలు వెలుగులోకి రావాలంటే సిబిఐతో విచారణ జరిపించండి. మీరు సిబిఐతో విచారణ జరిపిస్తామని ఒక హామీ ఇస్తేనే మేము ఈ ఉద్యమాన్ని విరమిస్తాం, ఈ ఆందోళనను విరమిస్తాం, లేకపోతే అప్పటి వరకు మేము రోడ్ల మీద కూర్చుంటామని చెప్పి తెగేసి చెప్పడంతో ఇక వాళ్ళు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో వెంటనే అసెంబ్లీ ముట్టడికి ఒక ర్యాలీగా వచ్చి ఆందోళన చేసినటువంటి పరిస్థితి. అసెంబ్లీ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఘర్షణపూరిత వాతావరణం జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్నటువంటి సీన్ మీరు చూస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే అంటే ఆదివారం రోజు ముగ్గురు జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించిన 3 సభ్యులు రాజీనామా చేశారు. వాళ్ళని ఆగస్టు 10 నుంచి సిఐడి విచారణ చేస్తోంది. విచారణ జరిపే అవకాశం ఉంది. వాళ్ళని విచారించబోతూ ఉన్నారు. యాక్చువల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి సిఐడి ఈ కేసుని టేకప్ చేసి దర్యాప్తు చేస్తోంది. కానీ ఈ విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ జార్ఖండ్లో ఒకటే చెప్తున్నారు, సిబిఐతో విచారణ జరిపించాలి. సో ఈరోజు వచ్చినటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ ఎల్ ఖియాంగ్తే అరెస్ట్ అయ్యాడు. అతన్ని కూడా సిఐడి అధికారులు అరెస్ట్ చేశారు. కానీ ఈ అరెస్టులతో లాభం లేదు, ఈ సభ్యులు రాజీనామా చేసి మీరు విచారణతో లాభం లేదు, మీరు సిబిఐ విచారణ జరిపించాల్సిందని చెప్పి ఒక మొండి పట్టుదల పట్టి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేసిన పరిస్థితి. అసెంబ్లీ దగ్గర ఇంకా ఇప్పుడు కూడా ఉద్రిక్తత అనేది కొనసాగుతూనే ఉంది. ప్లకార్డులు పట్టుకొని మరోవైపు 6 విద్యార్థులు నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఆరోగ్యం కూడా కొంత క్షీణిస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ చేత ఆ నిరాహార దీక్షని విరమింపజేయాలి, అసెంబ్లీ దగ్గర ఏర్పడినటువంటి ఈ ఉద్రిక్తతను తగ్గించాలి, అలాగే ఈ విద్యార్థుల డిమాండ్ అనేటువంటి సిబిఐ చేత విచారణ జరిపించాలనే ఏదైతే డిమాండ్ ఉందో దానికి ప్రభుత్వం తలొగ్గి సిబిఐ విచారణకు ప్రతిపాదన పంపాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ప్రభుత్వం ఏం చేస్తున్నది చూడాలి.
మరొక వైపు ఈ విద్యార్థులు ఆందోళన ఈ విధంగా చేయడానికి కారణం ఏంటి అంటే ఇది ఒక ఢిల్లీని ఇన్స్పిరేషన్గా తీసుకునో లేకపోతే కాకూరి జనతా పార్టీ చేసింది కాబట్టి మనం చేస్తున్నాం కాదు. రాష్ట్రంలో ఒక పారదర్శకమైనటువంటి పరిస్థితులు రావాలి. ఈ జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ ఆరోపణలు ఈరోజు బయటకు వచ్చినాయి కాబట్టి ఈ రోడ్ల మీదకి ఇంతమంది వచ్చారు. కానీ ఈ పేపర్ లీక్ సంబంధించిన విషయాలు గతంలో ఎన్నిసార్లు జరుగుంటాయి? ఇది బయటకు వచ్చింది కాబట్టి ఇప్పుడు విద్యార్థుల ఆగ్రహం వ్యక్తమైంది. బయటకు రాకుండా మొత్తం కాలగర్భంలో కలిపేసినటువంటి పరీక్షా పేపర్లు ఎన్ని? ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ఉన్నటువంటి దొంగలు ఎన్ని పేపర్లు లీక్ చేశారు? ఎంత మేరకు వాళ్ళు డబ్బు లంచాలు తీసుకున్నారు? ఎన్నిసార్లు ఎంతమందికి అమ్ముకున్నారు? నిజాయితీగా పరీక్షలు రాసేటువంటి అభ్యర్థులు వాళ్ళు ఉద్యోగాలు రాకుండా ఈ విధంగా వాళ్ళ జీవితాలని నాశనం చేస్తోంది ఈ లంచాలకు అమ్ముడుపోయినటువంటి అధికారులు కాదా? మొత్తం ఈ ఒక్క పేపరే కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇప్పుడు లీక్ అయిందని చెప్పి ఆరోపణలు వస్తున్న ఈ పరీక్ష పేపరే కాదు, గతంలో ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్స్ మొత్తం కూడా బయటకు తీయాలి. జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల గతంలో కాల్ హిస్టరీలు, గతంలో చేసినటువంటి ఆ చాటింగ్లు, ఆ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా వెలికి తీయాలి. నిష్పక్షపాతంగా విచారణ జరపాలి. అసలు దొంగల్ని పట్టుకోవాలి. దీని వెనకాల ఎంత పెద్ద ముఠా పనిచేస్తుంది, కోచింగ్ సెంటర్ల ముఠా ఏమైనా ఉందా, వీళ్ళతో ఎవరైనా కుమ్మక్కయ్యారా, ఇవన్నీ కూడా వెలికి తీయాలంటే, వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐతో విచారణ చేయిస్తే మాత్రమే ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు మాత్రమే మేము ఈ ఆందోళనను విరమిస్తామని చెప్పి విద్యార్థులు భీష్మించు కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది. సో అది ఇక్కడ జార్ఖండ్లో జరుగుతున్నటువంటి పరిస్థితి. సేమ్ ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గర ఎలాంటి సీన్ అయితే కనిపిస్తుందో ఇక్కడ జార్ఖండ్ రాజధాని రాంచీలో అసెంబ్లీ ప్రాంగణంలో అలాంటి సీనే మళ్ళొకసారి కనిపిస్తోంది.